సెగలు ఊపందుకుంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో అధికార పార్టీ ఇంతకింతకు బలోపేతం అవుతుందని, దీనికి స్థానిక మాజీ ఎమ్మెల్యే ప్రధాన కారకుడని, గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను పట్టించుకోవడం లేదని అపవాదులు వినిపిస్తా ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో కనీస అవసరాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ఉంటున్న కార్యకర్తలకు, ప్రజలకు, నాయకులకు నరేందర్ రెడ్డి అందుబాటులో ఉండడం లేదని ప్రధాన నాయకులు చలిమంటలు సెగలు రేపుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న తాము రానున్న ఎన్నికల్లో అధికార పార్టీ స్థానిక నాయకులతో ఢీకొంటున్న తరుణంలో నరేందర్ రెడ్డి నాకెందుకులే అని పట్టించుకోనట్లు ఉంటున్నాడని కూడా అసమ్మతి సెగలు రేగుతున్నాయి. లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్ అడ్డగా మారిన గడ్డపై రేగిన దాడులు, తదితర సంఘటనలు ప్రధాన నిందితులుగా జైలుకు వెళ్లిన నాయకులు, కార్యకర్తలు సైతం నరేందర్ రెడ్డిపై పార్టీ అధినేతల ముందు అగ్గి పుల్లలు రాజేస్తున్నారని భయపడుతున్నాయి. నరేందర్ రెడ్డి వల్ల బీఆర్ఎస్ పార్టీకి తీరని నష్టం కలుగుతుందని, ఆయనను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంచకుండా బలమైన నేతను కొడంగల్ నియోజకవర్గంలో ఉంచితేనే తప్ప రేవంత్ రెడ్డిని ఢీకొనలేమని తమ పార్టీ అధిష్టానానికి కేటీఆర్, హరీష్ రావులకు నరేందర్ రెడ్డిపై అసమ్మతి ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా తనపై అసమ్మతి సెగలు అభండాలు మోపుతున్నారని పసిగట్టిన పట్నం నరేందర్ రెడ్డి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారని తెలుస్తా ఉంది. సొంత పార్టీలోని అసమ్మతి సెగలు ఎదుర్కొంటున్న పట్నం నరేందర్ రెడ్డి అసమ్మతివాదులకు లెక్కించి పార్టీ నుంచి బహిష్కరించడమా లేదా పార్టీలో పదవుల్లో దూరం ఉంచడమా అనేది ఆలోచిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. కాగా అసమ్మతివాదులు పలువురు దీనిపై బహిరంగ ప్రకటన చేస్తూ ప్రెస్ మీట్ ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తా ఉంది.